శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 2వ వచనము. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇశ్రాయేలీయులకు కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేసి తాను ఇస్తున్నటువంటి దేశం ఎలాంటిదో అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో చూచి వచ్చేదానికోసమై ఇశ్రాయేలీయుల గోత్రంలో నుండి 12 మంది ప్రధానులను పంపమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ 12 మంది ప్రధానులు కానాను దేశమునకు వెళ్ళి 40 రోజులు ఆ దేశమును సంచరించి చూచి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యొద్దకు వచ్చి ఆ దేశ సమాచారమును తెలియజేశారు. ఆ దేశపు యొక్క పండ్లను వారికి చూపించారు. ఆ 12 మందిలో 10 మంది ఆ జనులు మనకంటే చాలా బలవంతులు, మనము వారి మీదికి పోలేము అని చెప్పారు. వారు తమ సంచరించినటువంటి దేశమును చూచి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారమును చెప్పి, మేము సంచరించినటువంటి చూసిన ఆ దేశము తన నివాసులను భక్షించే దేశం. దానిలో మాకు కనబడినటువంటి జనులందరూ కూడా బహు ఉన్నతమైనటువంటి దేహం కలిగిన వాళ్ళు. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటమి, వారి దృష్టికి అట్లే కనపడుచున్నాము అని చెప్పేశారు ప్రియులారా. అవును, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించి వారి ఎదుట అనేకమైన అద్భుతాలు జరిగించి కనాను దేశమును వారికి స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే కనాను దేశమును చూచి వచ్చినటువంటి 12 మందిలో 10 మంది దేవుని యొక్క వాగ్దానమునకు విరోధంగా మాట్లాడి ఉన్నారు. దేవుడు కనాను దేశం మీకు ఇస్తాను అంటే మనం అక్కడ వెళ్ళలేం, మన బలం చాలదు, మిడతల వలె వారి దృష్టికి కనబడుతున్నాం, మా దృష్టికి కూడా అలాగే వాళ్ళు కనబడుతున్నారని చెడ్డ సమాచారం చెప్పారు. వాస్తవానికి ఆలోచిస్తే నిజంగానే కనాను యొక్క దేశపు ప్రజలు బలవంతులు, బహు ఉన్నతమైనటువంటి దేహం కలిగిన వాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా చెడ్డ సమాచారం చెప్పారు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇది ఎందుకు చెడ్డ సమాచారం అయింది? వారు చెప్పినటువంటి తప్పుడు మాటలు ఏంటి చూద్దాం. దేవుడు కనాను దేశం నీకు ఇస్తాను అన్నాడు. అది వాగ్దాన పూర్వకంగా వాళ్ళు నమ్మాలి. వాగ్దానములకు వ్యతిరేకంగా మాట్లాడటం వలన అది చెడ్డ సమాచారం అయింది ప్రియులారా. నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంత మాత్రం సహింపలేను అని మాట్లాడుతున్నాడు. అవును, నాకు విరోధముగా నా చెవిలో మీరు చెప్పిన ఆ మాటలు నిశ్చయంగా నేను మీ ఎడల చేసేదనని దేవుడు వారితో చెప్పాడు. ప్రియ సహోదర సహోదరులారా, నీ నోటితో నీవు ఏది పలికినా అది దేవుని యొక్క చెవిలో వినబడుతున్న సత్యం ఇప్పుడే నువ్వు గ్రహించాలి. నీవు ఏదైతే మాట్లాడుతున్నావో అదే నీ జీవితంలో కూడా జరుగుతుందన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పినటువంటి మనుషులు యెహోవా యొక్క సన్నిధిలోనే తెగులు చేత చచ్చిపోయారు. నిజమే, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత తప్పకుండా ఇస్తానన్నాడు. నమ్మాలి, నమ్మి ప్రార్థించాలి. మహాపరిశుద్ధుల జీవం కలిగి మా ప్రియ పరలోకపు తండ్రి, బిడ్డలకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దాన యొక్క సందేశాలన్నీ కూడా మీరు నెరవేరుస్తారు అన్నటువంటి నమ్మకాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి వారికి కలుగు చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.